హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నారాయణ. ఈరోజు విషయం ఏంటంటే రోడ్ ట్యాక్సీ, లైఫ్ ట్యాక్సీ విషయం ఏంటంటే తప్పనిసరి మనము వాహనాలు నడిపేవారు ఇవి రోడ్ ట్యాక్సీ, లైఫ్ ట్యాక్సీ తప్పనిసరి తీసుకోవాలి. ఎందుకనగా అంటే గతంలో నేను కూడా చాలా వరకు దీనివల్ల ఇబ్బంది పడిపోయాను. నేను గతంలో మన కర్నూలు నుండి కర్ణాటక వెళ్ళాను. వెళ్ళినప్పుడు అయితే ఫోర్ వీలర్‌తో వెళ్ళాను. మనకి ఇక్కడ రోడ్ ట్యాక్స్ ఉంది. అక్కడ కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ ట్యాక్సీ మనం ఆల్రెడీ ఉంటేనే మనకు ఎంట్రన్స్ అట. నేను మన బార్డర్ దాటి ఇక ఎంట్రన్స్‌లోనే కర్ణాటక ఎంట్రన్స్‌లోనే నన్ను బండి ఆపేసినారు. వెహికల్ ఫోర్ వీలర్ ఆపేసి నన్ను ఈ ట్యాక్సీ గురించి అడిగారు. ఎంక్వైరీ చేస్తే లైసెన్స్ గానీ, అన్ని బండి కాగితాలు గానీ మొత్తం చూయించాను, ఆర్‌సీ. దాని వరకు ఏం ప్రాబ్లం లేదు గానీ, అయితే దీని గురించి ట్యాక్సీ కట్టాలి, రోడ్ ట్యాక్సీ, లైఫ్ ట్యాక్సీ ఉండాలి అనే. ఇక నేనేం చేయాలి, భారతదేశంలో మన రోడ్డు పైన తిరిగే ప్రతి వాహనానికి రోడ్ ట్యాక్స్ తప్పనిసరి ఉండాలి అనే. అంటే మనకేం ఫస్ట్ టైం వెళ్ళాము, మనకు తెలియక. కానీ అడుగడుగున నేను ఆడ చెక్ పోస్ట్ అంటే ప్రెజెంట్ అవసరానికి కూడా తాత్కాలిక ట్యాక్స్ కూడా ఉంటుంది అంట 1 వీక్ వరకు. అది ఏది చెక్ పోస్టుల కొరకు మాత్రమే అది తాత్కాలిక పేమెంట్ రోడ్ ట్యాక్స్ ఉంటుందట. అది తీసుకొని కూడా ఒక 1 వీక్ వరకు అక్కడ వెళ్ళి చూసుకొని రావడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే నేనేం చేశాను, ఆ ఎంట్రన్స్‌లోనే నాకు 500 తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళాక టౌన్‌లోకి ఎంట్రన్స్‌లోనే మళ్ళీ ఇంకొకరు ఆపేసినారు. మళ్ళా 500 మళ్ళీ 500 చేయడం. అప్పటికే 1000 అయినాయి. మళ్ళీ తర్వాత మధ్యలో టౌన్‌లో నుంచి మధ్యలోకి వెళ్తుండగా మధ్యలో ఆపేసినారు. అప్పటికి మళ్ళా 900 ట్యాక్స్ కట్టినారు. 900 వేసినారు. ఇంక నేను ఏ విధంగా ఆడికి నేను వెళ్ళాల్సిన ప్లేస్‌కి అడ్రస్‌కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కలర్స్ అన్నీ తీసుకొని, అంటే నేను పెయింటింగ్ ఆర్టిస్ట్‌ని. నేను ఆ వర్క్ మీద వెళ్ళాను అన్నట్టు. అవి తీసుకున్నాక ఈ విధంగా జరిగింది ఎలా మరి నేను పక్కన వాళ్ళని వెహికల్స్ ఉన్న వారిని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు అన్న విధానం ఏంటంటే, నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు అడుగున నువ్వు మాత్రం ఆపుతారు నీ బండిని చూసి, ఏపీ బండి కాబట్టి ఎవరు ఆపినా నీకు 500 తప్పనిసరి ఫైన్ వేస్తూనే ఉంటారు. నేను 1 మంత్ అక్కడ వర్క్ ఉంది నాకు. అక్కడ చేయడానికి వెళ్ళినామన్నట్టు. అప్పుడు వాళ్ళు ఈ రోజుకే 1900 నువ్వు కట్టినావు. ఆ నుంచి ఎంట్రన్స్ నుంచి టౌన్‌లోకి వచ్చి అడ్రస్ వరకు వచ్చేసరికినే రూ. 1900 కట్టినావు. మరి నువ్వు ప్రతిరోజు నువ్వు అమౌంట్ ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళగానే ఆడబట్టుకుంటావు. ఇంకట్ట ప్రతిరోజు నువ్వు కట్టాలంటే కష్టమవుతుంది. నువ్వు రోడ్ ట్యాక్సీ, లైఫ్ ట్యాక్సీ కంపల్సరీ కట్టాల్సిందే అని అన్నారు. నాకు చాలా వరకు అర్థం కాకుండా పోయింది. నేను ఓన్లీ ఎంట్రన్స్‌కే ఇంత కట్టినప్పుడు ప్రతిరోజు ఊరు మనకు అక్కడ చాలా వరకు 30 టౌన్‌లలో నేను చేయాలి ఆ ఏరియాలలో. అలాంటిది మరి నేను ఏ విధంగా నేను తిరిగి ఈ విధంగా చేయగలను? నువ్వు రోడ్ ట్యాక్స్ తీసుకున్నా సరే, నీకు అదొకటి ఏది లైసెన్స్ ఉన్నా సరే, ఆర్‌సీ ఉన్నా సరే, నిన్ను కంపల్సరీ నీ బండిని ఆపుతారు, ఏబీ బండి కాబట్టి. ఆపినప్పుడు వాడు పంపడు. నీకు అన్నీ ఉన్నా కూడా కనీసం 200 ట్యాక్సీ అయ్యింది పంపడు అన్నప్పుడు నాకు అనిపించింది, బాబోయ్ ఇంక ఈ విధంగా అయితే నేను ఏ విధంగా కట్టాలి, నేను ఏ విధంగా వర్క్ చేసి నేను చేసిన పని అంతా దానికి అవుతుందని అప్పుడు నేను రిటర్న్లో బయలుదేరడం అయింది. బయలుదేరి నేను ఆ సర్కిల్ నుండట మన కర్నూలుకి బయలుదేరేది. అంటే ఇంకా సిటీలోనే. ఆడేం జరిగింది, సడన్గా నాకు ఫోన్ రావడంతో నేను ఆగిపోయినా. ఆగిపోయేసరికి బండ్లన్నీ వెనక ఆగిపోయినాయి. నేను అంటే ఫోన్ మాట్లాడడం కూడా తప్పని నేను చెప్పడానికి చెప్తున్నా. ఆ టైంలో ఇంక బండ్లని ఆరన్లు కొడుతున్నాయి. నాకేం ఫోన్ వచ్చింది హఠాత్తుగా. పోలీస్ అతను వచ్చి వేసే ఒక దెబ్బ చెంప మీద. ఇక ఏం చేయాలి, ఆడ ఆపుకొని ముందుకు బయలుదేరి వచ్చేసిన. ఇలా మనము ఎక్కడ కూడా వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు రోడ్ పర్మిట్ తప్పనిసరి తీసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ అన్నట్లుగా మనము అదే రోడ్ ట్యాక్స్ అండ్ లైఫ్ ట్యాక్స్ అనేది 2 తప్పనిసరి ఉంటేనే మనము వేరే రాష్ట్రానికి 4 వీలర్ వెళ్తే బాగుంటుంది. కనుక నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆటో ఉంది, 3 వీలర్.
దానికి అంతగా పట్టించుకోరనుకో, ఆటోలు అంటే కొంచెం అమౌంట్ 200 ఎంతో కట్టేస్తే పంపించేస్తారు, అది వేరు. 4 వీలర్ మాత్రం తప్పనిసరి రోడ్ ట్యాక్స్ అండ్ లైఫ్ ట్యాక్స్ ఉంటేనే మనము ఇతర స్టేట్లకి వెళ్ళాలి. అలాగే మన స్టేట్లో కూడా తప్పనిసరి రోడ్ ట్యాక్స్ తీసుకోవాలి. రోడ్ అండ్ లైఫ్ ట్యాక్స్ 4 వీలర్కి ఉంటేనే మనకు మంచి, మన వెహికల్ ఎక్కడ కూడా ఆపడానికి వీలు ఉండదు, మనం స్వేచ్ఛగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నానంటే, నాకు కర్ణాటక గురించి గుర్తొచ్చి నేను మీకు చెప్పాలని చెప్తున్నా, రోడ్ ట్యాక్స్ గురించి. కనుక రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ తప్పనిసరి వాడండి. మన భారతదేశంలో తిరిగే ప్రతి వెహికల్కి రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ ఉంటేనే మనకు కూడా సేఫ్టీ ఉంటుంది. కనుక మీరందరూ కూడా తప్పనిసరి పాటిస్తారని నేను కోరుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నూతనంగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.